కొడాలి నాని అంటే ఆయన ఒక ఫైర్ బ్రాండ్. మరి ఎందుకని చిన్న చిన్న కేసు ఇది, జస్ట్ పర్మిషన్ మాత్రమే ఇచ్చారు. వై హీఈస్ నాట్ రెడీ టు ఫేస్ ద కేస్, వై హీఈస్ అప్రోచింగ్ ద హైకోర్ట్ అంటే ఏమంటారు? ఏందేమన్నా కోర్టుకి అప్రోచ్ అవ్వటం ఏమన్నా తప్ప సార్? అది నేరమా? రైట్ ఉంది అంటే నేనేమన్నా కన్సిడరింగ్ హిస్ పర్సనాలిటీ. ఇప్పుడు శ్రీరామ్ గారు అభిప్రాయపడినట్టు ఆయన ఒక మాస్ ఫిగర్, మాస్ ఫాలోయింగ్, మరి క్యాడర్లో ఏమన్నా ఫ్యాన్స్ తగ్గుతారేమో. ఓ వాట్ సార్, అసలు కోర్టుకి వెళ్ళటం నేరం అయితే మీరు మీడియా ముఖంగా చెప్పండి, ఇది నేరం, వెళ్ళకూడదు కాదు కదా. అతనికి ఉన్న హక్కుని అతను ఉపయోగించుకున్నాడు. అతను వినపడలా. నేను మీకన్నా ముందే చెప్పాను, స్టార్టింగ్ లోనే ఆయనకున్న హక్కు అని చెప్పేసి అంటున్నాను సార్. మేమేం కాదంటలేదు దాన్ని. చెప్పారు అదే కదా ఆయన వాడుకున్నది. ఆయన ఏమన్నా నేరం చేస్తేనో లేకపోతే ఇంకోటో మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది. సో రెండోది, ఆయన హీరోయిజం ఉన్నందువల్ల దాన్ని వాడుకోకూడదు అనేది ఏం లేదు కదా. చట్టానికి అందరం లోబడే పనిచేస్తుంటాం, చట్టాలని అందరం ఉపయోగించుకుంటాం ఉన్న అవకాశాలని. అంతేగాని మన పుడింగా లేకపోతే ఆయన కుళ్ళ పొడుస్తామని ఏదో ఒకసారి కుళ్ళ పొడిచి చూడ, మనం ఏం జరుగుతుందో చూస్తాడు. మరి ఏం చెప్పినంత ఈజీగా నా కుళ్ళ ఆయన భాష మనం ఎందుకు? ఆయన భాష అది ఆయనకున్న పేటెంట్ అది. మీరెందుకు ఆయన ఎవరో అన్నట్టుగా మాట్లాడతారు? అది ఆయనకి చెందిన భాష ఇది. సరే, ఇంకొక విషయం ఆగండి ఒక్క నిమిషం. ఇప్పుడు 2021లో పెట్టిన కేసు అది కూడా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను ఆ రకంగా ఎన్నికలు కూడా ఉన్నప్పుడు మాట్లాడటం తప్పని పెట్టింది. మీరు ప్రభుత్వం ఉంది కాబట్టి ఉపయోగించుకొని ఆ పర్మిషన్ ఇవ్వలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది ప్రాసిక్యూషన్కి. 5 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చారని అంటాడేంటి మరి? ఈ పెద్ద మనిషి, అన్ని తెలిసిన పెద్ద మనిషి 5 సంవత్సరాల తర్వాత చేసిన నేరం కాకుండా అయిపోతుందా? ఏమైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా నేరానికి? సార్ 5 సంవత్సరాల తర్వాత తెచ్చినా 50 సంవత్సరాల తర్వాత తెచ్చినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరికి ఉన్నటువంటి హక్కులు వాళ్ళు ఉపయోగించుకుంటా ఉంటారు. అంతకు మించి ఇందులో పెద్ద మాట్లాడాల్సింది ఏమీ లేదు. ఆయనకు హక్కు ప్రకారం కోర్టుకు వెళ్ళాడు. కోర్టు దాన్ని మీకు అవసరం లేదా అంటేనే వాగిపోతారు, లేదంటే విచారించమంటే ఇదే కదా జరిగేది. విచారిస్తే ఏమవుతుంది సార్? జరిగినటువంటి వాతావరణం, ఆ రోజున జరిగిన పరిస్థితుల్ని వివరంగా చెప్తారు. అదే కదా జరిగేది. ఈ 2 సంవత్సరాల నుంచి నాని అంత ఉన్నాడు, ఎంత మొక్కాడు అన్నయన్ని మరి ఎందుకు కేసులు పెట్టలేదు? మరి ఇది ఒక్కటే ఎందుకు ఎతికి పట్టుకొని వచ్చి ఏదో రకంగా రాజకీయ కక్షగా దాన్ని తీర్చిదిద్దటానికి కావలసినటువంటి వేదికగా వాడుకుంటున్నారు అన్నది వాస్తవం. ఆ వాస్తవాల్ని మేము చెప్పాము. కోర్టుకు వెళ్ళటం వాస్తవం. ఆ వాస్తవం మాకు అవసరం, మా హక్కు కాబట్టి వెళ్ళాం. ఇంతకు మించి దాని గురించి పెద్ద మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఎప్పుడు కూడా కొడాలి నాని ఎవరికి భయపడేటటువంటి పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి వాళ్ళం కూడా కాలర్ ఎగరేసుకొనే తిరుగుతూ ఉంటాం. రైట్, అలాగే ఉన్నాను సార్. బాజీ గారు సార్, యాక్చువల్గా ఈయన ఎలక్షన్ కోడ్ని ఉల్లంఘించారంట. అసలు ఏమన్నాడో మీకు అన్న ఐడియా ఉంది? అప్పుడు ఆయన్ని ఉద్దేశించి నాకు గుర్తున్నంత వరకు కులానికి ఏదో ఆపాదించేదో, అప్పుడు ఎలక్షన్స్ అది కోవిడ్ ఉంది కదా అని చెప్పేసి ఆయన పోస్ట్పోన్ చేసినట్టున్నాడు. ఆ సందర్భంలో నాకు సరిగా ఐడియా లేదు. రెండోది, ఇది ఎంతవరకు ఒకవేళ ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇచ్చింది, ఎంతవరకు ఇది కన్విక్టబుల్ కేసు అవుతుంది? 3 అంటే 5 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి నా మీద పెట్టారు అన్న బేలగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి చిన్నపరెడ్డి గారి లాగా చక్కగా ఆయన హుందాతనంగా చెప్పాడు 50 సంవత్సరాల తర్వాత అయినా కేసే అని. ఆ మాత్రం తెలియకుండా మినిస్టర్ చేశాడు. ఈయన పెద్ద వద్దులే, ఆ భాష అయింది కాబట్టి ఈయన పెద్ద ఫైర్ బ్రాండ్ లాగా మాట్లాడుతుంటాడు కదా. మరి ఈ బేలతనం వచ్చిందనమాట. అంటే గతంలో కూడా చూసాం, ఎక్కడో పరామర్శించడానికి మాట్లాడారు, మీ ముందు మాట్లాడాడు అప్పుడు. మరి నేను అనలేదు, మళ్ళీ మీరే అంటున్నారు. మీరు ఆ భాషను సార్. ఆయన తెలుగుదేశానికి సంబంధించిన ఆయన ఇప్పుడు దాకా ఆ పుడింగి అని 3 సార్లు మాట్లాడితే మీరు మాట్లాడకుండా ఇప్పుడు నేను అనగా అంటే ఆయన అలవాటు చేశాడు. బాగుంది కదా పదం, ఆయనే అలవాటు చేసింది. బాగుంది కదా మరి పదం, అందరూ వాడతారు. అంటే అవతల గడ్డి తింటే గడ్డి తింటారా? మొత్తానికి ఆయన గడ్డి తిన్నాడు అనుకున్నారు కదా. రైట్, ఓకే, కరెక్ట్. పోన్లేదు సార్, కాస్త మీరన్నా పెట్టండి గడ్డి, మీలాంటి పెద్దవాళ్ళు అన్నా. ఏంటి కేసు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఎవరు కూడా సార్ ఎవరు కూడా ఎవరి లిమిట్స్ కు వాళ్ళు మాట్లాడతారు. ఆయన పుడింగ్ అంటే తప్పైనప్పుడు మీకు ఈయన పుడింగ్ అని నీ ముందే అన్నాడు కదా, మీరు ఎందుకు ఖండించరు? ఖండించండి. ఇప్పుడు ఆయన లిమిట్స్ ఎప్పుడో క్రాస్ పడినప్పుడు 10 సార్లు అన్నప్పుడు ఒకసారి అంటారు. మరి ఇక కామన్ లాంగ్వేజ్ చేసేసారు మీరు దాన్ని.
ఓకే టైం లేదు, ఒక్క నిమిషం ఆగండి మీరు allow చేస్తే- సార్. ఆయన లాంగ్వేజ్ గురించి ఎందుకులేండి, ఆయన లాంగ్వేజ్ ఆయన దాంట్లో ఎక్స్పర్ట్, మీరు మళ్ళీ దాని గురించి ఎందుకు ఇక్కడ డిస్కషన్? ఒక్క నిమిషం ఆగండి బాజీ గారు, ఒకసారి